లక్ష్యం పెట్టుకొని ధ్యానంలో చాలా అభివృద్ధి పొందేలాగా అందరికీ జరగాలని ఆ సాధన మొదలుపెట్టాము ఇప్పుడు. ఆ సందర్భంగా చెప్పాలనిపించింది. అదేంటంటే లహరి మహాశయ గురించి నేను ఇంతకుముందు చెప్పాను. మావతార్ బాబాజీ మొదటి శిష్యుడు లహరి మహాశయ గురించి. ఎన్నో మార్గాల్లో యోగ సాధన, ధ్యాన సాధన, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి, ఆత్మ సాక్షాత్కారం పొందటానికి సాధన చేస్తూ ఉండంగా ఏదైతే సరైన మార్గము అని అన్వేషిస్తున్నప్పుడు అనేక వాటిని చూసి అప్పటికే యోగ మార్గంలో ఉన్నాను కాబట్టి ఈ క్రియాయోగ నాకు సూటబుల్ ఏమీ అనిపించింది. అయినా కూడా ఆ క్రియాయోగ ఎంత ఫలితాన్ని ఇస్తుంది, కరెక్టా కాదా అని తెలియాలని చెప్పి ధ్యానంలో ఉండగా మొదటిసారి లహరి మహాశయ వాయిస్ వినపడడం జరిగింది. అప్పుడు నాకు ఇది ఇంతకుముందు చెప్పిన విషయం.